మనకి మహిమ కలుగును గాక. వచ్చిన సంఘ విశ్వాసులు చిన్నపిల్లలు కూడా మీకు కూడా ప్రభు అయిన యేసు నామమున శుభవందనాలు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా శుభవందనాలండి. ఈరోజు మనము చక్కనైన వాక్యంతో ముందుకెళ్దాం. ఎవరు స్కిప్ చేయకండి. చివరి వరకు ఎవరు చూడడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చివరి వరకు మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోదగ్గ వాక్యం ఏంటంటే సంఘం ఎత్తబడుట. అంత బాగానే ఉంది. అసలేంలో విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ విధంగా మనము దేవుడి దగ్గరికి వెళ్తాం మళ్ళా అనేసి అనేక విషయాలు మనం చెప్తున్నాం. కాబట్టి స్కిప్ చేయకుండా చూడవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తున్నాం. ఈరోజు సంఘం ఎత్తబడుతుంది అంటే సంఘం ఎలా ఎత్తబడుతుంది, ఏ సంఘము ఎత్తబడుతుంది? చాలా సంఘాలు ఉన్నాయి భారతదేశంలో, చాలా సంఘాలు ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, ఎన్ని సంఘాలు వేరు వేరు పేర్లతోటి ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ప్రభు అక్కడే. ఈ సంఘము సార్వత్రిక సంఘం అంటారు. అంటే అంతర్జాతీయ సంఘాన్ని ఏమంటారంటే సార్వత్రిక సంఘం. మన చిన్న చిన్న సంఘాలు, మనది ఏంటి టెబర్నికల్ చర్చ్ మనది, అదే విధంగా పెంటెకోస్తల్ చర్చ్, లూథరన్, బాప్టిస్ట్, ఇలా చర్చలు ఉన్నాయి కదా, అన్ని కలిపి ఒకే చర్చ్ అవుతుంది అన్నమాట, ఒకే సంఘం అవుతుంది. అది సార్వత్రిక సంఘం అంటారు. అది సంఘం ఎలా ఎత్తబడుతుంది అనే విషయాలు మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి మనందరినీ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. దేవుడి దగ్గర అంటే మన ఆత్మస్వరూపం, ఆత్మగా ఉన్నాం. మనం అందరూ చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడంటే ఆత్మస్వరూపి. అవి ఆత్మ ద్వారా దేవుడు దగ్గర వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడ ఉన్నారంటే ప్రదేశము పరదేశం. ఉండే ప్రదేశం ఏంటమ్మా? చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఆదమ్ గారి దగ్గర నుండి అందరూ ఇప్పుడు వరకు చనిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారంటే పరదేశకి వెళ్తున్నారు. అందరూ అంటే అందరూ కాదు, దేవుని యందు విశ్వాసం ఉన్న, దేవుని రక్తం చేత కడగబడిన వారు మాత్రమే పరదేశంలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి ఉంటారు? పాతాళంలో ఉంటారు. పరలోకం వేరు, పరదేశం వేరు, పాతాళం వేరు, నరకలోకం వేరు. అది తెలుసుకోవాలి. మనం ప్రియ నేస్తం మీరు అందరూ తెలుసుకోవాలి. పరలోకం వేరు, పరదేశం వేరు, పాతాళం వేరు, నరకలోకం వేరు. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే చనిపోయిన వాళ్ళందరూ పరదైస్ అంటే వెయిటింగ్ హాల్లో ఉన్నాం. దేవుడు ఏం చేస్తాడంటే ఆయా సమయంలో దేవుడు ఆ సమయం అయిపోయిన వెంటనే యేసు ప్రభుని మధ్య ఆకాశంలో పంపుతాడు. పంపినప్పుడు ఆయన అందరిని, పరదేశంలో ఉన్న అందరిని తీసుకొస్తాడు. ఆయన, మీకు అర్థమైందమ్మా? పరదేశంలో ఎవరు ఉంటారు? చనిపోయిన వారు, విశ్వాసులు ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు మన సంఘం నుండి వెళ్ళిపోయిన వాళ్ళు, అమ్మగారు, నాన్నగారు, అలా విధంగా ప్రేమతో అమ్మగారు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారండి? పరదేశంలో ఉన్నారు. అక్కడ ఏం చేస్తారు అంటే దేవుని స్తుతిస్తారండి. అక్కడ దేవుడిని ఏం చేస్తారంటే నిత్యము ఆయన ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు అక్కడ ఉంటాడు. యేసు ప్రభు గారు అక్కడ ఉంటాడు. పరలోకములో వేరు, పరలోకం వేరు, పరదేశు వేరు. పరలోకంలో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు. సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు, యేసుక్రీస్తు ఉంటాడు, దేవదూతలు ఉంటారు. అక్కడ ఎవరో 24 మంది పెద్దలు కూడా అక్కడ ఉంటారు పరలోకంలో. కాబట్టి పరదేశులు ఎవరు ఉంటారంటే విశ్వాసం ఉంటారు. ఆ విశ్వాసం దగ్గరికి యేసుక్రీస్తు వెళ్తారు, ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు దేవుణ్ణి. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము ఈరోజు తెలుసుకోదగ్గ విషయం ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. అసలు సంఘం అంటే ఏంటి, ఆ సంఘం ఎలా ఎత్తబడుతుంది అనేసి విషయాలు మనం తెలుసుకుందాం. సంఘము అంటే ఏ సంఘం? సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫెలోషిప్లు చాలా ఉన్నాయి. ఆటో వర్క్ ఉంటుంది, తర్వాత కార్మికులకి అందరికీ, తర్వాత క్లబ్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ అయితే సంఘాలు. సంఘాలు అంటే దేవుని సార్వత్రిక సంఘం అంత దేవుడి దగ్గరికి ఎత్తబడుతుంది. దేవుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని అంతా
ఆయన ఇంటికి తీసుకెళ్తాడు, అంటే పరలోకానికి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాము. దేవుడు పరలోకం నుండి మధ్య ఆకాశంలోకి దిగి వస్తాడు. ఆకాశాలు ఏంటంటే 3 ఆకాశాలు ఉన్నాయి. మనం చూస్తుంది, మనం ఇప్పుడు ఆకాశంలో ఉన్నాం ఏళ్ళ మధ్యలో. తర్వాత మన పైన ఇంకోటి ఉంది, నక్షత్ర మండలం. దానిపైన దేవుని యొక్క లోకం ఉంది. కాబట్టి 3వ ఆకాశంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే మొదటి ర్యాప్చర్లో, మొదటి పునరుద్ధానంలో మధ్య ఆకాశంలోకి రావడము జరుగుతుంది. కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తున్నాడో ఒక మాట చెప్పాడు. దేవుడు చూసుకుంటే ఏం చేస్తాడు, ఆ మాట ఏంటంటే యోహాను రాసిన సువార్త పత్రిక కాదు, సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చదువుకుంటే మంచి మాటలు దేవుడు ఇక్కడ మనకి తెలియపరిచాడు. యేసుక్రీస్తు మనకి తెలియపరిచాడు. కాబట్టి చదవండి, గట్టిగా చదవండి. మీరు 14:1 నుండి మనం చదువుకుంటే, మీ హృదయములను కలవరపడనే ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీరు నా యందు మీరేదో ఏ విధంగా ఎవరి మీద విశ్వాసం ఉంచాలి, ఎవరి మీద నమ్మిక ఉంచాలి అంటే యేసుక్రీస్తు యందు మనం నమ్మిక ఉంచితే ఆయన ఏం చేస్తాడంటే, మీరు ఏం భయపడకండి, మీరు ఏమి దిగులు చెందకండి. మీరు ఈ లోకంలో కష్టాలు, వ్యాధులు, నష్టాలు, అనేక ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు ఎన్ని వస్తాయి, అన్ని ఎదుర్కొని మీరు ధైర్యంగా ఉండండి. కలవరపడిపోకండి, చూసి భయపడిపోకండి, ఇదేంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అనేసి మీరు ఆలోచించకండి. నా యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాలు అయిపోతున్నాయి, ఎక్కడికి పోతున్నాం, ఏదేదో అయిపోద్ది అనేసి మీరు ఏమనుకోకుండా నేనున్నాను అనేసి మీరు నమ్మి నా యందు విశ్వాసం ఉంచితే మీకు మంచి కార్యం జరుగుతుంది. ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, ఏమంటున్నాడంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. సృష్టికర్తనే దేవుని యందు మీరు ఏ విధంగా విశ్వాసం ఉంచున్నారో అదే విధంగా నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచితే అప్పుడు మీకు ఏం జరుగుతుంది, మా తండ్రి ఎంత అనేక నివాసాలు ఉన్నాయి. నేనంటే పరలోకం నుండి దిగి వచ్చాను కాబట్టి నాకు అన్ని విషయాలు తెలుసు. నేను చూశాను, మీకోసం దేవుడు అనేకమైన నివాసాలని సిద్ధపరుస్తున్నాడు. మీరేం భయపడకండి, కలవరపడకండి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మీరు కూడా కలవరపడకండి, స్కిప్ చేయకండి. ఇంకా మంచి మంచి విషయాలు ఇంకా మీకు చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. చక్కని విషయాలు మీకు దేవుడు ఉపయోగపరుస్తున్నాడు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అనేక నివాసాలు దేవుడి దగ్గర ఉన్నవి, ప్లేసులు అంతే కదమ్మా. మనకి లోకంలో ఉన్నాం, మన కార్పొరేట్ గ్రామంలో ఉన్నాం, మనకి అనేకమైన నివాసాలు ఉన్నా లేవా? లేవు, ఉన్నాయి. కొంతమందికి లేవు, వారైనా సరే ఆ దీంట్లో ఉంటారు, అది కూడా నివాసం అవుతుంది. లేని ఎడల మీకు చెప్తాను. అక్కడ లేవు అనుకోండి నివాసాలు, మీకు ప్లేస్లు ఏమి లేకపోతే మీకు ఏమి లేదు బాబు, మీరు అలాగే ఉండండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీకు నివాసాలు ఇక్కడే ఉంటాయి భూలోకంలో, ఇంకా మీరు అలా ప్రార్థన చేస్తూ ఉంటారని చెప్తాను. కానీ అది కాదు విషయము. దేవుడి దగ్గర నివాసాలు ఉన్నాయి, ఆయన నేను చూసి వచ్చాను కాబట్టి మీతోటి చక్కగా చెప్తున్నాను అనేసి దేవుడు చెప్పడం జరుగుతుంది. మీరేం కంగారు పడిపోకండి, నేనే వెళ్తున్నాను. అక్కడ ఉన్నాయి కరెక్ట్, నేను చూసి వచ్చాను, కానీ మరలే వెళ్తున్నాను. వెళ్ళి ఎవరికి ఏ స్థలం ఇవ్వాలో నేను చూసి మీకు డిసైడ్ చేసి నేను రాసుకుంటాను అన్నిని. మీరేం కంగారు పడిపోకండి. యూట్యూబ్ వారు మీరు కూడా కంగారు పడకండి, మీకు కూడా చక్కనైన నివాసాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యందు మీరు విశ్వాసం ఇస్తే మీకు కూడా చక్కనైన నివాసాలు ఆయన సిద్ధపరుస్తున్నారు. కాబట్టి మీ పేరు రిజిస్ట్రేషన్ అవిందో లేదో మీకే తెలిసిపోద్ది. ఎందుకంటే మీరు దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన రక్తంతో కడిగి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుని నూతన మనసు పొందుకున్నారో మీకు నివాసం ఏర్పడుతుంది. సెంట్లు మనకి 3 సెంట్లు ప్రభుత్వం ఇప్పుడు సెంటున్నర ఎంత వేస్తున్నారు కదా, అలాగే 3 సెంట్లు, ఎన్నాళ్ళైతే 4 సెంట్లు అలాగే వచ్చి ఇప్పుడు జనాలు ఎక్కువైపోవడం వల్ల సెంటున్నర వస్తుంది, లేకపోతే 2 సెంట్లు వస్తుంది. ఈ విధంగా దేవుడు మనకు కూడా చక్కగా విశాలంగా ఉంటాయి నివాసాలు. నివాసాలు అంటే మన పడుకుని బురగెట్టి నిద్ర అవడానికి కాదు. నివాసం అంటే
దేవుడు స్థానంలో మనం ఉండడానికి అర్హత. నివాసం అంటాదమ్మా, పెద్ద ఇల్లు కట్టేసి అందులో బంగారం పెట్టేసి వజ్రాలు పెట్టేసి తినడానికి ఫుల్గా తిండి పదార్థాలు ఎన్ని పెట్టేసి బాగా తినండి, బాగా ప్రార్థన చేయండి నా కోసమని దేవుడు చెప్పడు. అక్కడ నివాసం అంటే ఏంటి? మనం వెళ్ళడానికి అర్హత, దానికి అర్థం అది. నివాసం అంటే మనం వెళ్ళడానికి అక్కడ ఉండడానికి. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఇది నివాసం. నివాసం అంటూ ఉండే ప్రదేశం అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. అదే విధంగా మనం అక్కడ ఇక్కడలాగా భూలోకంలో సగం 12 గంటలేమో రాత్రి, 12 గంటలేమో పగలో అలాగ ఉండదు. అక్కడ నిత్యము దేవుడు వెలుగై ఉంటాడు. ఆయన నుండి ప్రభావం వస్తుంది. చీకటి సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అక్కడ పరలోకంలో ఆయనే వెలుగై ఉంటాడు. మనకి నీతి సూర్యుడు ఆయనే. ఆయన వెలుగు ద్వారా మనము ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరేం భయపడకండి, నేను వెళ్తున్నాను అక్కడికి. నేను వెళ్ళి మీకు అందరికి స్థలం సిద్ధపరుస్తున్నాను. అది నిజంగా ఉంది కాబట్టి మీకు తోటి చెప్తున్నాను, లేకపోతే చెప్పబోదును అనేసి దేవుడు మనకి చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? దేవుడు అంట మనల్ని తీసుకెళ్ళడానికి వస్తాడంట. అది విషయం చెప్తున్నాను మీకు. ఎప్పుడు వస్తాడు? ఆయా సమయంలో, ఆయా కాలములో, ఆయా నిమిషాల్లో దేవుడు వస్తాడు. ఎక్కడికి? మధ్యాకాశానికి వస్తాడు. ఎవరితోటి వస్తాడు? దూతలతోటి వస్తాడు. దూతలతోటి ఆర్భాటంగా వస్తాడు దేవుడు. తర్వాత వెనకాల మనం తీసుకుని వస్తాడు అన్నమాట. తీసుకొచ్చి ఏం చేస్తాడు అని చూసుకుంటే, మొట్టమొదటిగా ఆయన మృతులను లేపుతాడు. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 15 మనం చదువుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది. వింటున్నారు కదా? మనం ఏం జరుగుతుంది అంటే వెంటనే జరిగిపోదమ్మా. ఆయా సమయంలో అన్ని జరగాలి. భూలోకంలో అన్ని జరగాలి. ఆయన అనుకున్నాయి అన్ని జరిగిన తర్వాత దేవాలయం కట్టబడుతుంది. తర్వాత అబద్ధ క్రీస్తు వస్తాడు. 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు చాలా చక్కగా పరిపాలిస్తాడు. తర్వాత అతని విశ్వరూపం బయటపడుతుంది. నేనే దేవుని వస్తాడు యేసుక్రీస్తు. వచ్చిన వెంటనే అందరూ నమ్మేస్తారు. యూదులు అందరూ నమ్మేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ నమ్మేస్తాడు. వచ్చిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసిన తర్వాత అసలైన విశ్వరూపము అక్కడ బయలుపడుతుంది అన్నమాట. బయలుపడినప్పుడు అందరూ ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఏం చేస్తారంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరూ కొండలకి అందరికీ పారిపోతారు. పారిపోయిన వెంటనే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మధ్యాకాశంలోకి, శ్రమల కాలం మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చిన వెంటనే ఫస్ట్ ఎవరు లేపబడతారు? జాగ్రత్త, ఇక్కడే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించండి. ఫస్ట్ ఎవరు లేస్తారంటే మృతులు లేస్తారు. అంటే చనిపోయిన వారు. అంటే ప్రకాష్ గారు, మా అమ్మగారు, తర్వాత మనం ఉన్నాం కదా, మనం బతుకున్నాం కదా, మనం కాదు, వీళ్ళందరూ లెగిస్తారు. మా తమ్ముడు రాకేష్ గారు వీళ్ళందరూ లెగిస్తారు అన్నమాట. కాబట్టి మీకు అర్థమయ్యేలాగా 4వ అధ్యాయం 14 నుండి 15 వరకు మనం చదువుకుంటే మంచి మాట అక్కడ ఉంది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతోటి వెంట పెట్టుకుని వస్తాడు. యేసుప్రభు గారు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు చెప్పాలి తక్కువని? ఎన్ని రోజులు ఉన్నాడమ్మా యేసుక్రీస్తు? 3 దినాలు. ఆయన 3వ దినము లేచాడు. ఆయన మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజుని యేసు ప్రభు లెగడం జరిగింది. సేమ్ అదే విధంగా ఆయన వెళ్ళిపోడు. ఎక్కడికి వెళ్ళిపోడు? పరలోకానికి వెళ్ళిపోడు. అదే విధంగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దేవుడి యొక్క విశ్వాసులందరూ, మన యొక్క లెక్క ఉందంట మామ, మనకి లెక్క ఉంది. ఆ లెక్క దేవుడికి ఎంతమంది పుట్టాలి, ఎంతమంది పరలోక రాజ్యంలో రావాలి అనేసి ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా
పూర్తి అయిపోయిన తర్వాత ఆయన అవింది నా కుమారుడా నువ్వు వెళ్ళవచ్చు ఇప్పుడు అని అంటే ఆర్భాటంగా ఏం చేస్తాడంటే మధ్య ఆకాశంలోకి వస్తాడు దేవుడు. మొదట ఆకాశం దేవుడు ఉండే ప్రదేశం, రెండోదేమో వాయుమండలం అంటే ఈ నక్షత్రాలు ఉలకలు ఇవన్నీ ఉండే ప్రదేశం, మూడోది ఏంటి మనం ఉండే ప్రదేశం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? గాలిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? ఆకాశంలో ఉన్నాం. మనం అందరం మన భూమి ఎక్కడ ఉందండి? ఏర్పడుతుంది అలాగా ఆకాశం, ఇదంతా ఆకాశమే. మన చుట్టూ ఆకాశం ఉంది. మనకు తెలియని విషయం ఏంటంటే మన కింద కూడా ఆకాశం ఉంది, పాతాళం ఉంది. కాబట్టి ప్రియనేస్తమా ప్రతి ఒక్కరు గమనించాలి దేవుని యొక్క వాక్యము గమనించి వాక్యానుసారంగా మనం నడవాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే ఏ విధంగా లేపబడ్డాడు మళ్ళీ చదవటం చక్కగా ఉంది కదా. అది యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం నమ్మాలి. ఫస్ట్ నువ్వు నమ్మకం లేకుండా అవిశ్వాసంగా ఉన్నా అంటే నువ్వు లేపబడవు. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే నువ్వు నమ్మాలి. ఫస్ట్ నమ్మి అందరికీ నమ్మకం వచ్చేలాగా నువ్వేం చేయాలంటే అందరిని నువ్వు మార్చాలి. మార్చి దేవుని యొక్క సన్నిధికి నువ్వు తీసుకుని రావాలి. తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీకు అనేకమైన బహుమతులు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుందాం. కాబట్టి ఏమన్నాడంటే తర్వాత అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మనమందరము ఎప్పుడైతే ఆయనతోటి వచ్చామో మనమందరం రెప్పపాటులో మనము మన శరీరాల్లో ఏమో మృతమైన శరీరాలు ఉన్నాయి కదా, మన కింద సమాధి చేశారు కదమ్మా. పాస్టర్ గారు ఏం చేస్తారమ్మా? విశ్వాసం చనిపోయిన తర్వాత ఏం చేస్తాడు? సమాధి చేస్తాడుదా పెట్లో పెట్టి 2-3 వాక్యాలు చదివి తర్వాత ప్రార్థన చేసి భూస్థాపన చేస్తాడు. మట్టి కానీ దుమ్ము కానీ అయిపోయి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎందుకంటే నువ్వు మన నుండి వచ్చే కాబట్టి మన్ను అయిపోతున్నావు అనేసి ప్రార్థన చేసి ఏం చేస్తారండి? సమాధి చేస్తారు. కాబట్టి తర్వాత ఒకానొక రోజుని ఎప్పుడైతే దేవుడు విశ్వాసాన్ని తీసుకుని వస్తాడు కదా వెంటబెట్టుకుని, అప్పుడు వారందరూ ఏమవుతారు? రెప్పపాటులో మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? మన శరీరంలోకి వెళ్ళిపోద్ది. పెట్టారు కదా అక్కడ ఏముంటుందండి? ఏమి ఉండదు. కానీ ఆయన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే ఆయనకి. ఎందుకంటే ఆయన కలగజేసిన రీతి ఆశ్చర్యకరము, అద్భుతకరము. ఎక్కడున్న పాటలు పీకి ఒక దిక్కున ఎక్కడున్నా ఆ టైంకి అన్ని వచ్చి కలిసిపోతాయి. సినిమా కూడా ఉంది, చక్కగా చూడండి. ఏస్కేలు గ్రంథంలో నుండి దేవుడు చెప్పిన మాటలకి సినిమా తీశారు. ఇంగ్లీష్ సినిమా ఉంటుంది, అది చూడండి, చక్కగా ఉంటుంది. చూస్తే మనకి ఎలాగ అతుక్కున్నాయో ఆ పార్ట్స్ అన్ని ఏ విధంగా వచ్చినాయో మనకు చూపెడతాడు. కాబట్టి అది చూడండి, చూస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన ఏంటి మట్టిలో కలిసిపోయింది. అమ్మ ఎన్ని సంవత్సరాలైనా దుమ్ము మట్టిలో కాలదు. ఎప్పుడైనా చూసారా? సమాధి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా మన శరీరం కూలిపోయి మట్టిలో కలిసిపోతుంది, కానీ దుమ్ము కరగదు, మట్టిలో కలదు. ఎప్పుడు చూడండి, ఎవరన్నా సమాధులు తవ్వినప్పుడు ఏమవుతాయండి? బురకాయలు వస్తాయి, తర్వాత ఏమో చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి, మొండాలు వస్తూ ఉంటాయి, పక్క రిబ్స్ కూడా రావడం జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ అతుక్కుని రెప్పపాటులో దేవుడి దగ్గరికి వెళ్ళడము జరుగుతుంది. తర్వాత చదవండి. సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన చేరము. బతికున్న వాళ్ళు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అలాగ ఉంటారు. ఫస్ట్ ఎవరు లేగిస్తారంటే మృతులైపోయిన వాళ్ళు అందరూ లేపబడతారు. తర్వాత సజీవుగా ఉన్న వాళ్ళు మనం లేపబడతామని చెప్పడం జరిగింది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు. అంటే దీనిని బట్టి మనం యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడండి?
పరలోకములో ఉండడం జరిగింది. ఫస్ట్ మృతులైన వారు లేస్తారని చెప్తున్నాడు. గొప్ప శబ్దముతో ఆయన వస్తాడు. ఎక్కడి నుండి వస్తాడు? పరలోకం నుండి వస్తాడు. 16వ వచనంలో చూసుకున్నాం కదా, చదివాం కదా, అది చెప్తున్నాడు. తర్వాత ఆయన రాకడ ఏ విధంగా ఉందంటే రెప్పపాట్లో ఉంటది అనేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం అందులో చదివాం కదా. ఇప్పుడు అది ఎలా చెప్తున్నాడో, ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు తన మొదట పత్రిక రాస్తున్నాడు కొరింథీ అన్న సంఘానికి. 15వ అధ్యాయము 52వ వచనము మనం చదువుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అని చదువుకుంటే చూడండి. ఒక రహస్యము తెలుపుచున్నాను నేను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మోగగానే మనమందరము మార్పు పొందుతామంట. అమ్మా ఏంటమ్మా? కడబోర ఎప్పుడైతే ఊదోడో మనందరము మార్పు చెందిపోతాం. రెప్పపాటులో, కను రెప్పపాటులో మనమందరము మారిపోతాం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే మాట 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అదే మాట చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ గొప్ప శబ్దంతో బోర ఊదడము జరుగుతుంది. ప్రతి ఒక్కరు బోర వినడం జరుగుతుందండి. అమ్మా అర్థమైందా? ప్రతి ఒక్కరు బోర శబ్దం ఉంటారంట. ప్రతి ఒక్కరు, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు శబ్దం ఉంటారు. దేవుడు రాకడ కూడా చూస్తారంట, దేవుడు రావడం కూడా చూస్తారంట. చూసిన వెంటనే ఫస్ట్ మృతులు అయిపోయిన టక్మని లేచిపోతారు. తర్వాత ఇక్కడ ఉండవాళ్ళుగా మనమే మహిమ శరీరం అంటే మనం వేరే శరీరం మార్పు నుండిపోతాం. ఆ శరీరంలో ఏర్పరచుకుని మన దేవుడితోటి మనం వెళ్ళిపోవడము జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇదే శరీరంతో మనం మార్పులు వస్తాయి. కొన్ని మార్పులు అంటే ఎగిరే శరీరం. ఆత్మ చూడండి, ఎక్కడికైనా వెళ్ళిపోతామని పడుకున్నప్పుడు మీ ఎక్కడన్నా మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద బెంగ వేసింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆత్మ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళు మళ్ళా అన్ని అమెరికా వెళ్ళాలనుకో 2 నిమిషాల్లో, 1 సెకండ్లో అమెరికా వెళ్ళిపోతాం, 1 సెకండ్లో ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, 1 సెకండ్లో ఇండియా, ఇంగ్లాండ్, అన్ని దేశాలు మనం తిరిగేస్తాం. అదే విధంగా 1 సెకండ్లో మనం లేచిపోతాం. అర్థమైందా? మీకు అర్థమైంది కదా? మనం కల్లో ఒక ప్రదేశంలో ఉంటాం, కానీ మళ్ళీ ఇంకో ప్రదేశంలోకి వెళ్ళిపోతాం మనకు తెలకుండానే. అంతే కదమ్మా? ఎప్పుడైనా గమనించారా? అదే విధంగా మార్పు అంటే అదే. అదే విధంగా మనం కళ అనుకుంటాం, కానీ కళ కాదు, నిజంగా జరుగుతుంది ఈ మార్పు. చాలా చక్కగా ఉంటది. కాబట్టి ఎప్పుడైతే బోర ఏ విధంగా ఉంటుందా అంటే మనం చూసుకుంటే 16వ అధ్యాయం చదవండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆర్భాటముతో. ఆర్భాటం అంటే ఏంటమ్మా? ఇంకా ఆర్భాటం అంటే ఏంటి? తీన్మార్ వచ్చింది అనుకో, తీన్మార్ కొడతా ఉంటారు చూడండి, ఎలా కొడతారు? ఆర్భాటం. ఇంకా ఇంకా మనకే డంకటకం అని కొడితే మనకు కూడా డ్యాన్స్ వచ్చేస్తూ ఉంటది. అంతేనమ్మా? మనకి తెలకుండా బాడీ ఎలాగ ఊగిపోతూ ఉంటది. మన ఎంత ఆగదు అది. ఏ విధంగా ఆర్భాటంగా అంటే గొప్ప శబ్దంతో అందరూ ఆర్భాటంగా. ఆర్భాటం అంటే తెలుసు కదా దానికి అర్థం మీకు చక్కగా. ఆ విధంగా ఏంటంటే గొప్ప శబ్దంతో బోర ఊతాడు. ఎవరో దేవదూతలతోటి దేవుడు పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. అని ఊతాడు. బోర ఊదినప్పుడు దూత ఆ శబ్దం. ఆమె ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. పరలోకంలో ప్రకటన గ్రంథం చదువు అనుకోండి, ఆ బోర్లు వేరు, ఆ ధ్వని వేరు. ఇది మధ్యాకాశంలో జరుగుతున్న సిచ్యువేషన్. అది పరలోకం అంటే 3వ ఆకాశంలో జరుగుతున్న ఆ పరిస్థితి. అది దానికి దీనికి కలపకూడదు. పరలోకంలో బోర వేరు, ఇక్కడ బోర వేరు. అర్థమైందమ్మా? బోరలో అక్కడ ఊదింది వేరు, అక్కడ బోర దేవుడు కూడా బోర్లు ఊదుతారు, అక్కడ దేవతలు బోర్లు ఊదుతారు పరలోకంలో, అది వేరు. ఈ బోర వేరు. ఇది ఏంటంటే సంఘం ఎత్తబడినప్పుడు దేవుడు బోర ఊదిస్తాడు. మరి సౌండ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ విధంగా ఊదుతారో తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే
మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులవే అయిన వారు మొట్టమొదటిగా లేస్తారనేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇందాక చదివాం కదా, మొట్టమొదటిగా ఎవరు లేస్తారంటే దేవుని యందు మృతులైన వారు లేగడం జరుగుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుండి 17 వరకు. తర్వాత భూమి మీద ఉన్న మనము లేస్తాము అని చెప్పడం జరిగింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుండి 53 వరకు మనం చదువుకుంటే చక్కనైన విషయము ఇక్కడ పొందుపరిచాడు. దేవుడు తన సంకల్పం ప్రతి ఒక్కరికి భయపరుస్తాడండి. తన యొక్క భక్తుల ద్వారా తెలుపుతుంటాడు, మనకి తెలుపుతాడు. కానీ మనకి ఆ విశ్వాసం లేదు, భక్తి లేదు, భయం లేదు. మనకే కొన్ని సీజన్లు చెప్తున్నాడు. చూసారా, కొన్ని నెలలు ఏమైందండి, భూకంపాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, తర్వాత ఏంటండి ఇంకేం వచ్చినారా, భూకంపాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, అంటే సునామీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ దేవుడు, ఎవరు బాబు నేను ఉన్నాను రా బాబు, జాగ్రత్త నేను ఉన్నాను, మీరు నమ్ముతలేదు ఎవరు అనేసి దేవుడు చెప్తున్నాడు. తన యొక్క సందేశాన్ని మనకు చెప్తున్నాడు. కానీ ఎవరో మనకు బొక్కెక్కలేదు మనకు. ఎందుకంటే మనకి బాగా సంపాదించాం కదా, మనం చక్కగా సంపాదించాం, చక్కగా తింటున్నాం. మనకు బాధ ఏంటి? పూర్వం ఏం చేసేవారండి, తిండిలాక ఇసుక తినేవారంట, తిండిలాక మట్టి తినేవారంట. మనకేముందా? మన ఉంది కదా, మన చరిత్ర ఉందా, మన దేశం, మన పౌరపాలనకి చరిత్ర ఉంది మనకే. ఇక్కడ కదా, ఆ పక్కన గౌరీపట్నం పాడు అనేసి ఒక పురాతనమైన నగరం ఉంది మనకి. అక్కడ రాణిల చెరువు, కనికిల చెరువు, ఏదైతే గుర్రాలు, అవన్నీ అక్కడ ఉన్న చెరువులు అని చరిత్ర ఉంది మనకినే. నేను పుస్తకం చదివాను, మనకి ఆ పుస్తకం చదివాను, పుస్తకం రాశాను. నేను ఏంటంటే డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో రాశాను, అది వేసి రాసి ఇచ్చాను మన చరిత్ర. ఆ విధంగా ఆహారం లేక ఏం చేసేవారండి, ఏమీ లేక మట్టి ఇసుక తినేవారు అనేసి ఉంది అక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు లేదు. పూర్వం ఎలా ఉండేది అంటే కరువు కాటకాలతోటి ఉండేది, దుర్భక్షమైన జీవితం, దుర్బలమైన జీవితం. మనకేంటి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు అంటే మనకి లెక్కలేదు. కాబట్టి దేవుడు అందరితోటి మాట్లాడుతున్నాడు. కొన్ని నెలలు చాలా మందితోటి మాట్లాడాడు. ఎవరితోటి మాట్లాడాడు? జపాన్ వాళ్ళతోటి మాట్లాడాడు దేవుడు, చైనా వాళ్ళతోటి మాట్లాడాడు, అమెరికా వాళ్ళతోటి మాట్లాడాడు. కానీ గ్రహింపు లేదు. ఎక్కడ చూసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 నుండి 53 మనం చదువుకుంటే ఏముందంటే అక్కడ, మనమందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున కడబోరమోగగానే మనమందరము మార్పు పొందుతాము. బోరమోగాను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే ఏంటండి, సజీవంగా లేపబడతారండి. క్షయం అంటే ఏంటి? నాశనం అయిపోద్ది. అక్షయం అంటే నాశనం కానిది. దానికి అర్థాలు మనం తెలుసుకోవాలి. క్షయమైన కుళ్ళిపోయిన శరీరము మళ్ళా శరీరం ధరించుకుంటది. ఈ క్షయమైనది నెరవేరుతుంది. కాబట్టి మనము ఏమవుతుందంటే మన యొక్క జీవితాలు మార్పు చెందుతుంది. ఈ కుళ్ళిపోయిన శరీరం మళ్ళా జీవం పొందుకుంటుంది. అర్థమైందమ్మా? మళ్ళా మీ శరీరం ఉందా, మీ శరీరంలాగా వచ్చేది, మీ శరీరం మీకు వచ్చేది. కానీ ఆ శరీరం వేరు, ఆత్మీయమైన శరీరం. మనం ఎక్కడ తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చేది. యేసుప్రభు గారు చూడండి, 40 దినాలు ఈ భూలోకంలో ఉన్నాడు. ఆయన అందరూ మేడగదిలో ఉన్నారు. విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు మీరు అందరూ ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనతోటి. అందరూ ఉన్నారు కానీ ఒక వ్యక్తి లేడు, తోమ లేడు. కానీ తలుపులు అన్నీ చేసుకున్నారు. అల్లిపోయి యేసుప్రభు గారిని చంపడం ఇవన్నీ చూసి అల్లిపోయి
వీళ్ళు ఏం చేశారంటే తలుపులు వేసేసుకుని వణుకుతా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినంటే ఆయన ఎలాగొచ్చాడండి, మహిమ శరీరం కాబట్టి తలుపు వేసిన తలుపు నుండి లోపలికి వచ్చాడు. సినిమాలో చూస్తాం కదా మనం, దెయ్యాల సినిమాలు ఇవన్నీ చూసినట్టు దెయ్యం టేమని లోపలికి వచ్చేది ఈ విధంగా. అంటే మామూలుగా చెప్తున్నాను మీకు అర్థంలాగా. ఈ విధంగా దేవుడు కూడా ఏం చేశాడంటే లోపలికి వచ్చాడు. లోపలిగా అని అరిచేసారు వాళ్ళు, బాబా దెయ్యం పోదామా అంటే అప్పుడు అన్నాడు దేవుడు, బాబు మీరేమో అడకండి, ఆయన నేనే వేసిని అనేసి వాళ్ళకి ధైర్యం చెప్పి రాండి నా చేతులు చూడండి, నా కాలు చూడండి అని, నా పక్కటెంకు చూడండి అనేసి దేవుడు ధైర్యపరచడం జరిగింది. తర్వాత శిష్యులందరూ ఏం చేశారంటే మళ్ళీ ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోడు. తోమగారు వచ్చిన తర్వాత తోమగారికి కూడా కూర్చోబెట్టి చెప్పిన వెంటనే తోమగారు, నేను నమ్మను, మీరు అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు, దేవుడు రావడం ఏంటి, ఆయన మీతోటి మాట్లాడడం ఏంటి అంటే, లేదురా బాబు వచ్చాడు మా అందరితోటి మాట్లాడాడు దేవుడు అంటే, నేను నమ్మను, నేను వెళ్ళి ఆయన చేతిలో ఏలెట్టి చూడాలి, కాళ్ళలో ఏలెట్టి చూడాలి, పట్టేలో కూడా ఆ గాయం ఉందలేదు మళ్ళా ఇలా పెట్టి చూడాలి అని వెంటనే ఆహా. అప్పుడు యేసుప్రభు గారు ఏమనుకున్నాడు, చాలా బాగుంది, శభాష్ తోమగారు అయితే వస్తున్నాను కాసుకో అనేసి ఏం చేశాడంటే దేవుడు మళ్ళా తాంగమాన ప్రత్యక్షమైంది, మళ్ళా ఏమంట లోపల రావడం జరిగిన వెంటనే తోమ ఎలా కొట్టి, బాబు తోమగారు అంటే ప్రభా అన్నాడు, రా 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 నా చేతుల్లో నీ ఏలెట్టు చూడు, నేనే కాదని నేను అంటే అల్లిపోడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. మనం అందరూ ధన్యులు. మనం యేసుప్రభు గారు మనం ఎప్పుడు చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, కానీ మనము దేవుని యొక్క స్వరూపం అని మనం దేవుని నమ్ముతున్నాం కాబట్టి దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించిన కాక. అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చి మనందరినీ లేపుతున్నాడు. రెప్పపాటునే మనము క్షయమైపోయిన మన శరీరంలో అక్షయత పొందుకుని మనం లేపడము జరుగుతుంది. అదేవిధంగా మృతులను సజీవులను ఒకసారే లేగడం జరుగుతుంది. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 మనం చూసుకుంటే అక్కడ ఏంటంటే మళ్ళీ చదవండి, అదే చదువుతూ ఉంటారు మీరు. అక్కడ 16, 17 అయ్యే రొటీన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఎవరు లేచిపోతారండి, మృతులు లేస్తారు, తర్వాత ఏమో సజీవంగా ఉన్న వాళ్ళు మనము లేగడము జరుగుతుంది. మనం కూడా లేస్తాము. తర్వాత చూడ ఆకాశం మనలోనికి కొనుక్కోబడతామంట. అక్కడ చదవండి మళ్ళా, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా మనం ఉంటామనేసి మన చెప్పడం జరుగుతుంది. అంటే దేవునితోటి మనం సహవాసం చేస్తాము, దేవునితోటి మనం వెళ్ళిపోతాము, దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళ్తాము శరీరంతో. ఇక్కడ చూసుకుంటే 3.5 సంవత్సరాలు మహా భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎక్కడ భూలోకంలో అపవాది ఏం చేస్తాడండి, ఎవరిని ఏర్పరచుకున్నాడు, అబద్ధ క్రీస్తుని ఏర్పరచుకున్నాడు. అతని ద్వారా తన యొక్క క్రియలు జరపడానికి ఏం చేస్తాడంటే క్రైస్తవులను అందరినీ చాలా హింసించడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడు, అది తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి దేవాది దేవుడుగా మనము ఆకాశంలో కలుసుకుంటామనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కడ తీసుకెళ్తాడంటే, యేసుక్రీస్తు ఎక్కడ తీసుకెళ్తాడు, అవును మనందరం చనిపోయిన అందరూ లేపేశాడు, ఆయన వచ్చాడు, ఎక్కడ తీసుకెళ్తాడు అని చూసుకుంటే యోహాను రాసిన సువార్త 14:3 మనం చదువుకుంటే చక్కనైన మాట అక్కడ ఉంది. ఎందుకంటే ఎక్కడ తీసుకెళ్తాడండి, ఆయన నేను వెళ్తున్నాను మీకోసం స్థలము సిద్ధపరిచి ఉన్నాను, అక్కడికి తీసుకెళ్తాడు అన్నమాట. చదవండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మును
తీసుకుని పోతాను అని చెప్తున్నాడు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మీకు తెలియనని చెప్పాను. యేసుక్రీస్తు నాకు ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. అంటే మనం ఎవరి ద్వారా వెళ్ళాలండి? యేసుక్రీస్తు నామం బట్టే మనం వెళ్ళాలి. ఏ నామము పని చెయ్యదు. కాబట్టి ఓ ప్రియ విశ్వాసులారా, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళారా, మీరు అందరూ ఏం చేసినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అవార్డాలన్నా, ఎన్ని చేసినా, సెటైర్లు వేసినా, కామెడీ చేసినా, బూతులు ఆడినా, బూతులు పెట్టినా, మీరందరూ ఎవరు నమ్మాలండి? యేసుక్రీస్తునే నమ్మాలి. యేసుక్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు, రక్షకుడు దానికి అర్థం. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కదా, మీనాక్షి అంటే చేప కళ్ళులు కలవాడు, కలది ఆడది మీనాక్షి అంటే. అలాగే పేర్లు ఉంటాయన్నమాట, కొన్ని పేర్లు. ఈ విధంగా దేవుని యొక్క అర్థం రక్షకుడు, అభిషక్తుడని. యేసుక్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడు, అభిషేకం చేసేవాడు, మనం రక్షించేవాడు దానికి అర్థం యేసుక్రీస్తు అంటే. ఆయన దేవాది దేవుడు, పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. ఏ విధంగా కిందకి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి తండ్రి యొద్దకే వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చి మనందరినీ తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మృతులైన వాళ్ళు లేస్తారు, తర్వాత సజీవమైన మన క్షయమైపోయిన ఈ శరీరాలను మార్పు నుండి మన అక్షయమైన శరీరాలు మనం ఏర్పరచుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము అని చెప్పడము జరిగింది. అదేవిధంగా తీర్పు ఉంటది. ఇక్కడ చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 14:10 మనం చదువుకుంటే, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. కాబట్టి మన తీర్పు తీర్చుకోనుకోండి, మనం ఎక్కడ ఉండిపోతామండి? తీర్పు తీర్చబడిన వారి కింద మనం ఎక్కడ ఉండిపోతాం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా లేకపోతే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 చదవండి. ఎందుకనగా మంచివైనను సరే చెడ్డవైన సరే పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను అని కావున మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేమిస్తున్నాం. మీరు కూడా ప్రేమించండి, మీరు ద్వేషించొద్దు. ప్రతి ఒక్కరినే మేమే జ్ఞానవంతులు, మాకే జ్ఞానం ఉంది అనేసి మీరు విర్రవీగి క్రైస్తవుల్ని బాధ పెట్టద్దు, మీ పక్కింటి వాళ్ళని బాధ పెట్టద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. నీకు జ్ఞానం ఎక్కువైపోయిందనుకో, అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, కానీ హింసాత్మకమైన కార్యకలాపాలు కానీ ఇలాంటివి చేయకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని లెక్కడతాడు. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:11-15 వరకు మనం చదువుకుంటే, ఇక్కడ ఏ విషయము రాసిందో మనం చూద్దాము. యేసుక్రీస్తే. ఎందుకంటే దేవుడు ఈ భూమిని, సూర్య, ఆకాశ, చంద్ర, నక్షత్రాన్ని ఏర్పరచాడు. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు ఆర్భాటంతో ఆయన స్తుతించినాయి. తెలుసా మీకు? మన భూమికి పునాది ఉందంటే, భూమికి పునాది వేసేటంట దేవుడు. మనం చూడండి, మన ఇల్లులో మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాం? పునాది వేసుకుంటాం కదా. ఆ విధంగా భూమికి పునాది దేవుడు వేసినప్పుడు దేవదూతలు పాటలు పాడుతూ ఆర్భాటం చేసినాయి. ఈ విధంగా ఆయనే పునాది వేసేవాడు. ఎవడైనాను ఈ పునాది మీద వెండి, బంగారం, ఏంటి వెనగల రాళ్ళు కన్నా అగ్ని చేత బయలుపరుస్తుంది. జాగ్రత్త, దేవుడు నిన్ను ఈ లోకంలో పంపించాడు, నిన్ను పునాది వేసాడు. బాబు చక్కగా బతుకు, చక్కగా
నువ్వు ఈ లోకంలో అన్ని అనుభవించు, చక్కగా తిను. అనేకమైన పళ్ళు ఇచ్చాను. ఏ పళ్ళు ఇచ్చాడమో పాట పాడుతుంది, జామ పళ్ళు ఏదో పాట పాడుతుంది అలాగా అన్ని పళ్ళు ఇచ్చాడట దేవుడు. తినడానికి అనేకమైన అన్ని ఇచ్చాడు, కూరగాయలు అన్ని ఇచ్చాడు. అన్ని తిని వాటి రుచులు తెలుసుకుని ఆనందించు. తర్వాత నన్ను ఆరాధించు. ఇవన్నీ కలగజేసిన మరి తింటున్నా కదా బాగానే. మరి అన్నీ ఎలాగొచ్చినాయి? దేవుడు కలగజేసాడు అని తెలుసుకోవాలి మనం. వాటికి పుట్టేలేదు, వాటికి పెరిగేలేదు. మరి సునామీ వచ్చింది. సునామీ వచ్చిన తర్వాత మరి ఎలా వచ్చింది సునామీ? భూకంపాలు ఎలా వచ్చినాయి? వరదలు ఎలాగొచ్చినాయి? అలా ఆలోచించి ఎప్పుడన్నా ఆలోచించాలి మనం కూడా. ఆలోచించినప్పుడు మనకి బుర్రకే ఉన్న గుంజు ఏమవుతుందండి? పనిచేస్తుంది, అంతే కదా. బుర్రకాయని ఉపయోగించాలి కదా. ఉపయోగిస్తే బాగా షైన్ అవుతుంది. ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడు మాట వినకుండా నెక్స్ట్ వచ్చినట్టు ఉన్నావు అనుకోండి, పనికిరాని అన్ని ఏం చేస్తుంటావా? దాచుకుంటావా? పొయ్యిలో పెడేస్తాం, అంతే కదా. చెత్త చెదారం ఇవన్నీ ఏం చేస్తామండి? పొయ్యిలో పెడతాం. అదే విధంగా దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీర్చి పనికిరాని ఆత్మలన్నీ ఎక్కడ పాడేస్తాడండి? నరకలోకంలో పాడేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్త. తీర్పు ఒకటి ఉంది, ఆ తీర్పు నుండి నువ్వు తప్పించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. 15 వరకు చదవండమ్మా. ఆ దినం ఒక రోజున వస్తుంది. ఆ రోజు నీకు తీర్పు ఉంటది. అది ఎలాగంటే దేవుడు అగ్ని చోట నిన్ను పరీక్షిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు అందులో నెగ్గాలి. మరియు వాని నువ్వు ఎక్కడైతే ఏదైతే పనులు చేసావో దానిని అగ్ని పరీక్షిస్తాడు. అగ్ని అంటే దేవుడు పరీక్షిస్తాడంట. అగ్ని అంటే దేవుడు ఏమన్నాడు? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరిలో చూసుకుంటే దేవుడు దహించి అగ్ని అన్నాడు. అంటే దేవుడే నిన్ను పరీక్షిస్తాడు. దానికి అర్థం అది. దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు అనేసి అన్నాడు. దేవుడు తీర్పు తీర్చడానికి నేను రాలేదన్నాడు ఒక్క సందర్భంలో. మరి ఎవరు తీర్పు తీర్చాడండి? మనకి మనమే తీర్పు తీర్చుకుంటాం. కాబట్టి దేవుడు మనమే తీర్పు తీర్చుకుని మనమే వెళ్ళిపోతాం. దేవుడు ముందర చెప్పేశాడు తీర్పు. కానీ దేవుడు స్పెషల్గా ఓ నా కుమారి, ఓ నా కుమారుడా, నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో అని మన పేరెట్టి పెట్టి పిలిచి చెప్పడండి. దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి మన క్రియలను పెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతామంట. అది దానికి అర్థం. కాబట్టి ఓ క్రియనేస్తమా, మీరందరూ చక్కగా జ్ఞానం పొందుకుని జ్ఞానయుక్తంగా దేవుడు ఎవరో తెలుసుకుని దేవుని మార్గంలో నడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదే విధంగా చివరిగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 21 వచ్చిన మనం చదువుకుంటే ఇక్కడ తేటగా ఒక విషయం మనకి తెలియపరచబడుతుంది. చదవండి స్పీడ్ గానే. సంఘం ఎత్తబడుతుంది, ఏ విధంగా ఎత్తబడుతుందో మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలియని విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎవరినికల్ టెస్టిమనీస్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రసారం అవుతుంది. కాబట్టి కార్యక్రమం ప్రతి ఒక్కరు మీరు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాము. అదే విధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 27 వచ్చిన మనం చదువుకుంటే ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇంకెప్పుడు కలగదు. ఆ దినము 24 అధ్యాయం మత్తయి సువార్త 24 అధ్యాయం 21న ఏ శరీరియు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ కాలం ముందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు, అబద్ధ ప్రవక్త సూచక్రియలు చేసి ఏం చేస్తారు? నేనే నిజమైన యేసుని మీ దగ్గరికి వచ్చాను అనేసి అనేకమైన కార్యాలు చేయడం వల్ల అందరూ నమ్మేస్తారు. నమ్మేసి ఏం చేస్తారంటే ఆయన మాటలో పడిపోతారు. అదేవిధంగా ఈ లోకం ఇప్పుడు కూడా అనేక మంది బయటకు వచ్చారు. చాలా మంది చక్కగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అనేక మంది మోసపరిచి
దేవుని నుండి దూరపరిచేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త విశ్వాసులారా, మోసపోతున్నారు, చాలా జాగ్రత్త అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మహత్కార్యములను కనపరుస్తారు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపేస్తారు, నల్లేని వాళ్ళని నడిపించేస్తారు, మాట్లాడిన వాళ్ళని మాట్లాడించేస్తారు. ఇలాంటివన్నీ సూచక్రియలు అన్ని చేసి నిజంగా మేము దేవుని యొక్క భక్తులమే, క్రీస్తు వారసులమే అనేసి మీకు తెలియపరుస్తారు. జాగ్రత్త, వాళ్ళు నమ్మకండి. అదిగో యేసుప్రభు అక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయంటే ఏం చేస్తారంటే పరిగెత్తుకు పారిపోతున్నారు అందరూ. పలానా దిక్కిన స్వస్థతలు జరుగుతున్నాయి అంటే అక్కడ పోతున్నారు. అలాగే వెళ్ళిపోవద్దని చెప్తున్నాడు దేవుడు. ఇదిగో ముందుగా చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవడైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన ఎడల యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని చెప్పిన ఎవరి మాట నమ్మొద్దు. మీ విశ్వాసం ఏమన్నా స్వస్థపడుతుంది, మీ విశ్వాసం మీ దగ్గర ఉంచుకోనండి, మీ విశ్వాసం ఏమన్నా దేవుడి దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి పారిపోకండి. పారిపోతున్నారు అందరూ. దేవుడి భక్తులు ఎవరో దెయ్యం భక్తులు ఎవరో కూడా మనకు తెలుస్తలేదు. అందరూ పరిగెట్టేస్తున్నారు, నిజంగా సూచక్రియలు చేస్తున్నారు, నిజంగా దేవుడి మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరూ మిమ్మల్ని మోసపరుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. మీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరిని నమ్మకూడదు. యేసుప్రభు గారు నిజంగా దిగి వచ్చి నేనే యేసుక్రీస్తున్నా మీరు నమ్మొద్దు. దానికి అర్థం అది. నిజంగా యేసుప్రభు గారు కిందకు వచ్చాడు, నేనే వేసినా మీరు నమ్మొద్దు. అర్థమైందా? ప్రియనేస్తున్నా, మీరందరూ ఎవరిని నమ్మొద్దు, ఎవరి దగ్గరికి పారిపోకండి. స్వస్థత, నీ విశ్వాసం నిన్నే స్వస్థపడుతుంది అని దేవుడు చెప్పాడు, అంతే కదా. విశ్వాసం ఎక్కడ ఉంది? నీలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నీ విశ్వాసం బట్టి నువ్వు స్వస్థపరచబడతావు అనేసి వాళ్ళు ఏం క్రియలు ఏం చేయరు. దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపడతాడు. దేవుడు మధ్యవర్తి అంతే, ఆయన మాట్లాడేవాడు. కానీ నువ్వు ఎవరేం విశ్వాసం ఉంటున్నావు చెప్పిన ఆయన బట్టి నువ్వు విశ్వాసం ఉన్నా, కానీ అది దేవుడు చేశాడని అనుకుంటలేదు. ఒక వ్యక్తి వచ్చాడు చేసాడు అనేసి మనం ఏం చేస్తున్నాం, కానుకలు ఇవన్నీ సమర్పిస్తున్నాం. తప్పులేదు, కానీ సమర్పించవచ్చు. కానీ అతను చేసాడు అనేసి మనం నమ్మొద్దు. యేసుక్రీస్తు ద్వారా ఆ కార్యాలు జరిగినాయని మనం నమ్మాలి. ఇన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియనేస్తమా, నువ్వు సంఘములో ఉన్నావా? సంఘంలో ఉంటే నువ్వు ఎత్తబడతావు. వివాహం జరుగుతుంది, పెండ్లి వివాహం. యేసుక్రీస్తు వధువు సంఘాన్ని ఆయన వివాహం చేసుకోవడం జరుగుతుంది, పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. బహుమానాలు, దేవుడు అనేకమైన బహుమానాలు ఇస్తాడంట మనకు. కిరీటాలు ఉన్నాయి మనకి. ఆ కిరీటాల గురించి చెప్తాను మీకు కూడా. కిరీటాల గురించి చెప్తాను. ఎవరికి ఇస్తాడు దేవుడు అన్ని కిరీటాలు, అవి కూడా మీకు నేర్చుకోవాలి. మనం అన్ని విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి మళ్ళీ చివరిగా ఒకసారి జ్ఞాపకం చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. సంఘం ఎత్తబడుతుంది. ఏ విధంగా ఎత్తబడుతుంది అంటే, దేవుడు మనందరం చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. మన ఆత్మను తీసుకుని వస్తాడండి అక్కడికి. అర్థమైందా? మన అందరూ ఎక్కడ ఉన్నాం, పరదేశంలో ఉన్నాం, అందరిని తీసుకుని వస్తాడు దేవుడు. బోర ఊదింతాడు. ఊదించినప్పుడు ఫస్ట్ చనిపోయిన వారు అందరూ లెక్కిస్తారు. తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళందరూ రెప్ప నేను ఉన్నానా, బోర ఊదాడనుకో ఎలా చూస్తాను చూడండి అండి, నేనన్నా వెళ్ళిపోతాను. నేనంటే నేను కాదు, అక్కడ ఉన్న పర్సన్. ఏ శరీరంతో? ఈ శరీరం కాదు, వేరే శరీరం వచ్చేదంట. ఆ శరీరం వచ్చినప్పుడు మహిమ శరీరంతో మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుడు వీళ్ళందరం తీసుకెళ్ళి తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తండ్రి దగ్గర బహుమానాలు ఉంటాయి, భోజనం సిద్ధపడుతున్నాడు దేవుడు మనకి. తర్వాత దాంట్లో మనం నెక్స్ట్ ఆదివారం మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత మనం అందరం లేస్తాం కదా, దేవుడి ఆకాశంలో మనం అందరం కలుసుకుంటాం. తర్వాత తీర్పు ఉంటుంది. తర్వాత ఏంటండి, దేవుడు బహుమానాలు ఇస్తాడు. తర్వాత మళ్ళీ రెండో